ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 779వ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నామంలో అమ్మవారు విరజ అని కీర్తించబడుతూ ఉన్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విరజాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని వీరుల చేత ఆరాధించబడే తల్లి అని తెలుసుకున్నాం కదా. ఎవరు వీరులు అనబడతారో, వారి చేత అమ్మవారు ఎలా ఆరాధించబడతారో మనం తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు విరజ అని కీర్తించబడుతూ ఉన్నారు. విరజ అంటే రజస్సు లేని తల్లి అని అర్థం. రజస్సు అంటే మాలిన్యము అనే అర్థం వస్తుంది. మన మనసుకు కానీ మన శరీరమునకు కానీ అనేక రకాల మాలిన్యాలు ఉన్నాయి. మనకు ఈ మాలిన్యాలు తొలగించుకోవడానికే మన జీవితకాల సాధన సరిపోవడం లేదు. రోజు రోజుకు మాలిన్యాలు తగ్గించుకోవడం అటుంచి అనేక రకాల ఆలోచనలతో మనలోని మదాన్ని, మోహాన్ని, అంధకారంలో పడవేసుకుంటున్న మనస్సుని మనం చూసుకుంటే ఈ మాలిన్యాలను రోజు రోజుకు పెంచుకుంటున్నామా అని అనిపిస్తుంది. ఈ నామాన్ని నిత్యం జపిస్తే మనలోని మాలిన్యాలను అమ్మవారు తొలగించగలరు. ఇక అమ్మవారి యొక్క ఈ నామం విషయానికి వస్తే, అమ్మవారు చైతన్య స్వరూపమైన వారు. అమ్మవారు ఏ శరీరము తన లీలలు ప్రదర్శించడానికి ధరించిన అటువంటి దివ్య శరీరం కూడా ఎటువంటి మాలిన్యము లేనిది, శుద్ధమైనది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఈ నామానికి మనం మరో అర్థాన్ని చెప్పుకుందాం. హృదయంలో ఎటువంటి మాలిన్యము లేని సాధకులకు మాత్రమే అమ్మవారు దర్శనమిస్తారు అని మనకు ఈ నామంలో తెలుస్తుంది. మన హృదయంలో ఎటువంటి మాలిన్యములు లేకుండా చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ సాధన ఫలితంగా మన హృదయం మాలిన్యములు లేని స్థితికి చేరుకుంటే అప్పుడు మనకు అమ్మవారు హృదయాకాశంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారి దర్శన భాగ్యం మనందరికీ కలగాలని నిత్యం మనం అమ్మవారిని వేడుకుందాం. ఇక అమ్మవారి అనుగ్రహంతో ఈ నామానికి గల మరొక అర్థాన్ని కూడా చెప్పుకుందాం. రజోగుణము మొదలైన గుణములు లేని తల్లి అని చెప్పుకోవచ్చు. రజోగుణము మొదలైన గుణములు అంటే రజోగుణము, తమోగుణము లేని శుద్ధతత్వమును తన గుణముగా కలిగిన తల్లి, ఆ గుణమును తన సాధకులకు అనుగ్రహించే తల్లి అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. ఈ సత్వగుణం సాధకునికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆనందాన్ని ఒక్క క్షణం అనుభవించినా చాలు అని సాధకులైన వారు తప్పించిపోయారు. త్యాగయ్య, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు ఈ ఆత్మానందాన్ని ఒక్క క్షణమైనా ప్రసాదించు తండ్రి అని ఆ పరబ్రహ్మాన్ని అనేక కీర్తనల ద్వారా వేడుకున్నారు. ఈ ఆత్మానందాన్ని పొందిన సాధకుడు పరబ్రహ్మమును చేరుకోగలరు. అటువంటి దివ్య స్థితిని సాధకునికి ప్రసాదించే తల్లిగా ఈ నామంలో అమ్మవారు వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. ఇక ఈ నామంలో ఓడ్యాన పీఠంలో ఉన్న పీఠాధిదేవత మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఓడ్యాన పీఠం అంటే ఒరిస్సా రాష్ట్రంలోని శక్తిపీఠంలో కొలువై ఉన్న గిరిజాదేవి వెలసిన క్షేత్రం విరజా క్షేత్రం. ఈ గిరిజాదేవి విరజాదేవి అని కూడా పిలువబడతారు. ఈ పీఠదేవత కొలువై ఉన్న క్షేత్రాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మన చేత దర్శనం చేయిస్తూ ఉన్నారు. ఈ పీఠాది దేవత మనలను ఎల్లవేళలా అనుగ్రహించాలని
అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.